అందరికీ నమస్కారం. నూతనంగా ఏర్పడిన ఆ కాలనీకి చిట్టచివరిగా రోడ్డుకు 50 మీటర్ల దూరంలో భయానకంగా ఒంటరిగా నిలబడి ఉంది ఆ భవనం. వీధి చివర ఉన్న వీధి దీపాన్ని కావాలని ఎవరో బద్దలు కొట్టినట్టుగా సగం ముక్కల దేహంతో మిగిలి ఉంది. కృష్ణపక్షపు రోజులు. రాత్రి 8 గంటల సమయం. నిర్మానుష్యంగా ఉన్న ఆ వీధిలో ప్రవేశించిన ఓ ఆకారం నెమ్మదిగా నడుస్తూ అటు ఇటు పరికించి రోడ్డు దాటి నెమ్మదిగా ఆ భవనం వెనక్కు చేరింది. చుట్టూ ప్రహరీ. కూలిపోయిన ఆ భవనం డాబా మెట్లు వెనక నుండి ఎక్కి ఎవరికోసమో నిరీక్షిస్తున్నట్టుగా నిలబడింది. ఏమిటబ్బా ఇంకా రాలేదు అని అసహనంగా అనుకుంటూ. నూతనంగా నిర్మిస్తూ డబ్బు చాలక పూర్తి చేయలేకపోయి మానేశారో, ఎవరైనా ఆ ఇంట్లో చనిపోవడం వల్ల ఆ ఇల్లు పాడు పెట్టారో, లేదా కాలనీకి చిట్ట చివరి ఉండటం వల్ల దాన్ని ఎవరూ కొని ఉండకపోవడం వల్లనో తెలియదు గాని సుమారు 5-6 నెలల నుంచి తాళాలు తీయనట్టుగా, మనిషి సంచారం లేనట్టుగా, సన్నటి దుమ్ము గోడల నిండా పేరుకుపోయి తవ్వుతున్న నూతిలోంచి లేచి నిలబడిన మనిషిలా ఉంది ఆ భవనం. అంతలో అదే వీధిలోకి ప్రవేశించిన మరో ఆకారం నెమ్మదిగా ముందు ఆకారం మాదిరిగానే అటు ఇటు పరికించి అదే మార్గాన్ని అనుసరించింది. నెమ్మదిగా వయ్యారంగా వచ్చిన రెండవ ఆకారాన్ని సుడిగాల్లా చుట్టేసింది మొదటి ఆకారం. చల్లని వాతావరణం, వెచ్చని వారి శరీరాల మధ్య ఏం జరుగుతుందో ఆ చీకట్లో కనిపించక కంగారు పడుతుంది. అబ్బా, మరీ అంత తొందర అయితే ఎలా డార్లింగ్? అరే ఆగు, ఆగమంటుంటే ఒక మాట కూడా తన్ని పైకి అన్నీయకుండా తను వివసరాలను చేస్తున్న అతని చర్యలకు అడ్డుకట్ట వేస్తూ అంది ఆమె. చాలే సంబరం, లేటుగా వచ్చింది చాలక ఇంకా ఎంతసేపు ఆగమంటావు? అతను ఆమెను వదలకుండా మత్తుగా అంటూనే ఆమెలో అలజడిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరికైనా కనిపిస్తాం, ఉండు. అరే ఉండమంటుంటే. ఆమె మరీ గారాలపోతూ అతన్ని తన నుంచి బలవంతంగా విడదీసింది. తాను కట్టుకున్న నల్లని ఓని తీసి 2 మడతలుగా చేసి నేలమీద పరిచింది. ఇప్పుడు నీ ఇష్టం. మదన మరీచికలా ఆమె ఆహ్వానిస్తుంటే అంత ప్రశాంత వాతావరణంలోనూ చంద్రునిచే సంపూర్ణంగా కప్పబడిన వెలిగిపోతున్న సూర్యుడిలా అయిపోయాడతను. ఆమె అతని స్వేదాన్ని తన చేత్తో తుడుస్తూ అంది. ఇప్పుడు చెప్పు, ఏమిటి నువ్వు ఇందాక అన్నావు? లేటుగా వచ్చానా? అసలు ఈ టైంలో ఒక పెళ్లికాని ఆడపిల్ల ఒంటరిగా ఇంత ధైర్యంతో ఇక్కడికి రాగలిగిందంటేనే నీ ప్రేమ నాలో ఎంతటి ధైర్యాన్ని నింపిందో నీకు ఈపాటికి అర్థమై ఉండాలి ప్రకాష్. అయినా ఇలా ఎంతకాలం? ఎక్కడ బయటపడిపోతామా అని భయం వేస్తుంది. ఏ రోజుకా రోజు ఇదే మన చివరి కలయిక అన్నట్టుగా అనిపిస్తుంది. ఆమె కంఠం గాద్గదికంగా మారడంతో తన ఛాతి మీద ఉన్న ఆమె తల నిమురుతూ అన్నాడతను. అలాంటి మాటలని నన్ను భయపెట్టొద్దు రోజా. నేను నిన్ను అర్థం చేసుకోగలను. నా కోసం ఎంత రిస్క్ తీసుకుని ఈ వేళప్పుడు ఇక్కడికి వస్తున్నావో నాకు తెలుసు. కానీ ఎందుకో నువ్వు రావడం క్షణం ఆలస్యమైతే నాకు గుండె పగిలిపోయేటంత ఆరాటం, పిచ్చెక్కిపోయేంత ఆవేశం. నువ్వు కనిపించాక నా అనురాగ వర్షంతో నిన్ను నిలువునా ముంచేయాలనే ఆతృత, అనుక్షణం నీ ఒడిని వాలాలనుకునే తపన, ఈ జన్మకి నిన్ను పొందగలనా అనే అనుమానం, ఇన్ని రకాల భావాలతో నేను సతమతమైపోతూ ఉంటాను. నిన్ను పోగొట్టుకోవడం అన్నది నేను భరించలేను డార్లింగ్. దానికి ఆమె బదులిచ్చింది. అతని విశాలమైన నుదురు, కోటేరు ముక్కు, పాలరాయిలా నున్నగా మెరుస్తున్న నీలం రంగు చెక్కిళ్ళు, మాలిన్యం లేని తెల్లని కళ్ళు, అన్నింటినీ ప్రేమ తమకంతో చుంబించింది ఆమె. వారి అన్యోన్యతను పరికించి తమ భార్యలకు కూడా అలాంటి అనుభవం అందచేయాలి అనుకున్నట్టుగా వారినే పరిశీలిస్తుందా అనిపించేలా సప్తర్షి మండలం వినీల ఆకాశంలో సరిగ్గా వారి జంటపై మరింత కాంతితో మెరుస్తుంది. సమయం వృధా కానివ్వకుండా 2వ రాత్రి కూడా పూర్తవడంతో ఆమె లేచి వాచి చూసుకుంది. అందులో రేడియం ముళ్ళు ఆ చీకట్లో ప్రకాశిస్తూ 10 నిమిషాలు తక్కువ 9ని సూచిస్తున్నాయి. ఆమె అనునయంగా మంద్రంగా అంది. ప్రకాష్, మనం ఎంత తొందరగా వివాహం చేసుకుంటే అంత మంచిది. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నీకేం బాబు, నువ్వు మగాడివి. నేను ఏం కావాలి? మా వాళ్ళు నాకు సంబంధాలు కూడా చూస్తున్నారని మొన్నోసారి నిన్ను హెచ్చరించాను. రోజు రూమ్లో వంట చేసుకు తినడానికి నీకు బోరు కొట్టడం లేదు. నా చేత్తో నీకు వండిపెట్టి నువ్వు మనస్ఫూర్తిగా తింటుంటే నీ కళ్ళల్లోకి చూస్తూ కాలం గడిపేయాలని నా కోరిక. రూమ్కి నేనే వస్తానంటే ఎవరో ఒకరు ఎప్పుడూ ఉంటానే ఉంటారో అంటావు. రేపు వివాహమైనా ఇంతటి అద్భుతమైన అనుభవం మనం చవి చూడగలమో లేదో. మనం ఒకరినొకరు స్పర్శించుకోని క్రితం ఏమన్నానో గుర్తుందా? ఒకరినొకరు ముట్టుకోకుండా ఎదురెదురుగా ఉంటూ ఎంతకాలం ఉండగలమో అది నిజమైన ప్రేమ అని. కానీ నా మీద నీకెంత ప్రేమ ఉందో నీ చేతలే చెప్తున్నాయి. చూసావా? ఆదర్శాలు చెప్పడానికి బాగుంటాయి. అవే అనుభవాలైతే ఆ అనుభవాల్లో ఆదర్శాలు దూదిపింజలైపోతాయి. అందుకే నీకు ఇప్పటి వరకు ఎన్ని రాత్రుల అనుభవం అందించానో అన్ని వేలు నాకు నువ్వు ఎదురు కట్నంగా ఇచ్చేయాలి సుమా. అన్నట్టు మొన్న అడగలేక 1000 కావాలన్నాను. డబ్బు అందలేదు అన్నావు.
నీది హాయిగా ప్రభుత్వ ఉద్యోగం కూడాను. ఇంచుమించు నెల రోజులుగా మనం రోజు కలుసుకుంటూనే ఉన్నాం. రేపు నా పుట్టినరోజు. రేపైనా నేను అడిగిన సాయం చేసి పెళ్లిని గురించిన నీ నిర్ణయం చెప్తామని ఆశిస్తున్నాను. ఓకే ప్రకాష్. ఇంకా ఆలస్యమైతే నాకు ఇంట్లో ఫుల్గా ఉంటాయి. ప్లీజ్. మరి నే వెళ్ళిరానా? ఊహించినంత గాఢంగా ఆమె మెడవంపులో చుంబించాడతను. జాగ్రత్త. మళ్ళీ రేపు ఇదే సమయం. రేపు తప్పనిసరిగా ఒక నిర్ణయానికి వచ్చి దానితో నీకు ఆనందం కలిగించే పూచి నాతి. సరేనా? ఉండు ఒక్క క్షణం. అతను ఒక్కసారి పెట్టగోడకు ముక్కును ఆనించి బయటకు చూసి సంతృప్తిగా తల పంకించాడు. క్షేమంగా వెళ్ళిరా. జాగ్రత్త. బాగా చీకటిగా ఉంది. ఆమె ఏమీ ఎరగని అమాయకపు పూబాల్లా పమిట భుజం చుట్టూ కప్పుకుని మెట్లు పూర్తిగా దిగి కనుమరిగేంతవరకు ఉండి దీర్ఘాలోచనలో పడ్డాడు. నిజమే. ఇలా ఎన్నాళ్ళు? ఈ సమస్యకు రేపెలాగైనా ఒక పరిష్కార మార్గం ఆలోచించాలి. అతను పరిష్కార మార్గం ఆలోచించడమే కాదు, ఖచ్చితమైన ఒక నిర్ణయానికి వచ్చాడు కూడా. మరుసటి రోజు అదే సమయం, అదే జంట, అదే డాబాపై అదే విధంగా కలుసుకున్నారు. అలసట నుండి సేద తీరిన అతడు అడిగాడు ఆతృతగా. నిన్నంత హుషారుగా లేవు ఈవేళ. ఏమైంది రోజా? మన గురించి ఎవరికైనా అనుమానం వచ్చిందా? లేక నీ ఆరోగ్యం బాగాలేదా? అబ్బే, అలాంటిదేమీ లేదు ప్రకాష్. నాన్నగారు ఏదో పని చెప్తేను అర్జెంటుగా ఉదయం ఫాస్ట్ ప్యాసింజర్కు రాజమండ్రి వెళ్ళాను. పని అవడం కోసం ఆ అడ్రస్లు అవి వెతుక్కుని తిరిగి బాగా అలసటగా ఉంది. సాయంత్రం 5 గంటల ప్యాసింజర్కి బయలుదేరాను. ఇక్కడికి వచ్చేసరికి 7 గంటలు దాటిపోయింది. నువ్వు ఎదురు చూస్తూ ఉంటావని ఇంటికి వెళ్లకుండా తిన్నగా ఇటు వచ్చేశాను. అంతే. పోనీలే, పని అయిందా? నాన్నగారికి ఆయన స్నేహితుడు ఎవరో డబ్బు ఇవ్వాలట. అడిగి తీసుకురమ్మన్నారు. నేనే ఇంకో 200 సర్దితే మొత్తం మళ్ళీ నెలలో ఇచ్చేస్తాడట. రోలు వెళ్ళి మధ్యలతో మొరపెట్టుకున్నట్లు. అంత ఇబ్బందిగా ఉందా? అందుకే కదా నిన్ను సిగ్గువిడిచి అడిగాను డబ్బు గురించి, పెళ్లి గురించి. ఇదిగో నువ్వు అడిగిన 1000 రూపాయలు. అతడు సరిగ్గా జేబులో చేయి పెట్టాడు డబ్బు తీయడానికి. వారిద్దరూ ఊహించినంత వేగంగా వారి ముందు 2 ఆకారాలు ప్రత్యక్షమయ్యాయి. ఆమె కొయ్యబారిపోయింది. అతను హతాశుడయ్యాడు. ఏం చెయ్యాలో తోచలేదు. అతను నెమ్మదిగా లేచి నిలబడ్డాడు. ఆమె నెమ్మదిగా అతని వెనక చేరింది. కలలో కూడా ఊహించని ఈ హఠాత్ పరిణామానికి దడదళ్లాడిపోతూ భయంగా. వచ్చిన వాళ్ళలో ఒకడు ఒక అడుగు ముందుకు వేసి ప్రకాష్ని పట్టుకోబోయాడు. మెరుపులా అతన్ని బలంగా వెనక్కి తోసి వారు ఊహించినంత వేగంగా అలవాటు పడిన ఆ చీకటిలో తారాజువ్వల దూసుకుపోయి రెప్పపాటు కాలంలో మాయమయ్యాడు. ఈ షాకుతో ఆమె మరింత బెత్తరపోయింది. ఎంత పని చేశావు ప్రకాష్? ప్రేమికుడిగా నాకు రక్షణ ఇవ్వలేని నిన్న నేను ప్రేమించింది. ఆమె అంతరంగంలో ఆలోచన కెరటాలు ఇద్దరూ ఒంటరిగా ఉన్న ఆమెను చుట్టుముట్టడంతో ఆగిపోయాయి. మీకేం కావాలి? బలవంతంగా మాట పెకలించుకుంటూ అడిగింది. నువ్వేనే. ఎంతకాలం నుంచి జరుగుతుందే ఇలా? మాకు ఒక అవకాశం ఇవ్వు, లేదా నీ ప్రాణం తీస్తాము. ఆమె పై ప్రాణాలు పైనే పోయాయి. ఆమెకు అర్థమైంది. ఇలాంటి సమయంలో లౌక్యమే స్త్రీకి ఆయుధం. అరిస్తే ప్రాణాలకే ప్రమాదం. ఆమె అనుమతి కోసం చూడకుండా ఒకడు ఆమెను వెనక నుంచి, మరొకడు ముందు నుంచి వాటేసుకున్నారు. ఒక్క క్షణం ప్లీజ్ ఆగండి. అతను ఇప్పుడేగా వెళ్ళాడు. ఒకసారి బాత్రూంకి వెళ్ళి వస్తాను. ఆమె బిక్కమొహంతో జాలిగా అడిగింది. నిజంగా వస్తావా? ఉరుముతున్నట్టు అడిగాడతను. మీ మీద ఒట్టు. 2 నిమిషాల్లో వచ్చేస్తాను. ఇబ్బందిగా ఉంది. ఎరా వెళ్ళనిద్దామా? ఒకడు రెండోవాణ్ణి అడిగాడు. పాపం వెళ్ళనీయరా. నీ బొంద. ఒకవేళ పారిపోతే నీ మొహం. ఈవేళ కాకపోతే రేపైనా ఇక్కడ దొరుకుతుంది. కాకపోతే ఇంకెక్కడైనా దొరక్కపోతుందా? ఈ పతివ్రత వేషాలు మన దగ్గర కాదు. దీని చరిత్ర తెలియనిది ఎవరికి? సరే అయితే 2 నిమిషాల్లో రావాలి అన్నాడతను ఆమెను విడిచిపెడుతూ. నేను నీ వెనకే వస్తాను అన్నాడు రెండోవాడు ఆమె వెంట వెళ్ళడానికి ఉద్యుక్తుడవుతూ. తప్పురా, 2 నిమిషాల వస్తానని చెప్తుందిగా. మొదటివాడు వారించాడు. ఆమె మెట్లు దిగేంతవరకు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుంది. మరుక్షణం వీరజవాన్డి తుపాకీ నుంచి వెలువడిన తోటాల ఆ చీకట్లో మాయమైపోయింది. 10 నిమిషాలు గడిచాక గాని వాళ్లకు తామెంత ఉత్తమ చవటాయిలమో అర్థం కాలేదు. బంగారం లాంటి ఛాన్స్ మిస్ అయింది. బలంగా పెట్టగోడ మీద అతను చరిచిన చరుపు ఆ చీకట్లో ప్రతిధ్వనించింది. ఇంకా లాభం లేదనుకుని బయలుదేరబోతున్న ఒకడి కాళ్ళకి తాడులా ఏదో చుట్టుకుంది. కంగారుగా వంగి జాగ్రత్తగా పైకి తీశాడు. నల్లగా ఉంటే అది కట్లపామేమో అనుకుని కెవ్వున అరవబోయి ఆగాడు. లేడీస్ హ్యాండ్ బ్యాగ్ తాడు అది. వాళ్ళ గుండెలు తేలికపడ్డాయి. వ్రతం చెడ్డ, ఫలితం దక్కింది అనుకుని ఆ పర్సుతో ముందుకు నడిచారు. వెళ్ళిన పని ఏమైందిరా? రూంలోకి అడుగు పెడుతూనే ఎదురైన ప్రశ్నకు సమాధానంగా చేతిలోని పర్సు అతని మీదకు విసిరి డబల్ కాట్పై కూలబడ్డారు వారిద్దరూ. నీ పని పండేరా. మా పనే కాయ అయింది. అదేంట్రా? అవును గురు, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు, లేకపోతే నీ ప్రాణాలు తీస్తాం అనేసరికి బెదిరిపోయి ఒప్పేసుకుంది.
ఇదిగో ఈ గాడిద వల్లే మాకు పని జరగలేదు. అవునరా పాపం, బాత్రూంకి వెళ్ళొస్తాను అంది. సరేనన్నాము. అది సంగతి. అసలక్కడ బాత్రూమ్ ఎక్కడుందిరా? అంతా ఓపెన్ ప్లేస్ అయితేను. నిజమేరా, మాకు ఆలోచనే రాలేదు. ఏది ఏమైనా నువ్వు చాలా అదృష్టవంతుడివిరా. నీకసలు ఆ అమ్మాయి మీద అపనమ్మకం ఎలా కలిగింది? నాకు అనుకోకుండా బ్యాంకులో పరిచయం అయ్యిందిరా. అన్నీ కలిసి వస్తే నిజంగా పెళ్లి గురించి ఆలోచిద్దామనుకున్నా. ఇలాంటి వాళ్ళని ఎంతోమందిని చూసినా తన మీద నాకు అసలు అపనమ్మకమే కలగలేదు. 4 రోజుల నుంచి ఓ 1000 సర్దవా అంటూ పెళ్లి గురించి ఒకటే నస. పాపం పిచ్చిది నా దగ్గర వేద్దామనుకుంది వేషాలు అన్నాడు ప్రకాష్. గెలిచానన్న గర్వం అతనిలో అణువణువున తొణికిసలాడుతుంది. ఏది ఏమైనా నీ సెలక్షన్ అద్భుతంరా. పిటపిటలాడే పెట్టని కానీ ఖర్చు లేకుండా సొంతం చేసుకున్నావు. డబ్బు ఇవ్వబోతున్నట్టు నటించి ఆ క్షణంలో మమ్మల్ని అక్కడికి రప్పించి పైసా నష్టం రాకుండా ఆమెను వదిలించుకునే అద్భుతమైన ప్లాన్ వేసిన నీదిరా బుర్రంటే. ఇంతకీ నీ ప్లాన్ అమలు చేసినందుకు మాకేం బహుమతినిస్తావు? మీరే తెచ్చారుగా, ఈ పర్సులోదంతా మీదే. అయినా ఈ పాటికి దీనిలోదంతా ఊడ్చేసే ఉంటారు. నీ మీదొట్టురా. మాకు అన్ని తెలివితేటలుంటే దాన్నే దక్కించుకునేవాళ్లం. విషయం నీకు తొందరగా చెప్పాలన్న ఆత్రంలో ఎక్కడ ఆగకుండా సరాసరి ఇక్కడికి వచ్చేశాం నమ్మాడు ప్రకాష్. మంచం మీద మఠం వేసుకుని కూర్చుని ఆ బ్యాగ్ తెరిచాడు. ఒక అరలో 10 రూపాయల నోటు, కొంత చిల్లర, చిన్న అద్దం, చిన్న దువ్వెన, లిప్స్టిక్. మరొక అరలో రాజమండ్రిలో ఖరీదైన లాడ్జిల చిరునామాల కార్డులు 3 ఉన్నాయి. మధ్యన గల పెద్ద అరలో ఎర్రని పొడుగాటి కవర్ మీద డాక్టర్ గారి పేరు టైప్ చేసి ఉంది. వణుకుతున్న చేతులతో దాన్ని విప్పి చదివిన ప్రకాష్కి గుండాగినంత పనే. కృష్ణపక్షపు రోజుల్లో చంద్రుని రూపం మారినట్టుగా అతని ముఖంలో రంగులు మారి భవిష్యత్తు నిర్వీర్యమై ఊగుతూ కనిపించసాగింది. అది ఆమెకు ఎయిడ్స్ని నిర్ధారణ చేస్తున్న డాక్టర్ రిపోర్ట్. అంటే తనకి కూడా. చూసావా నీ టాట్కి నా టిట్ ఎలా ఉందో అంటూ అతని కళ్ళ ఎదుట రోజా రూపం వెక్కిరిస్తూ పకపకా నవ్వుతుంది. ఈజిప్ట్ మమ్మీలా ఆమె ఓడినా తిరుగులేని విజయం సాధించింది మగవాడి పురుషాహంకారం మీద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. థ్యాంక్ యూ.